నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాలు ఒకసారి తెలియజేద్దాం గురుగారు. అవునండి. ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. మనకి గురువు ఈసారి ఏంటంటే అతిచారంలో 3 రాశులు మారుతున్నాడు. అందులో మనకి పరాభవనామ సంవత్సరంలో ఎప్పుడైతే గురువు మనకి మిథునంలో ఉన్నాడో కర్కాటకంలోకి జూన్ 2 నుంచి వస్తున్నాడు. నవంబర్ నుంచి సింహంలోకి వెళ్తాడు. ఈ అతిచారం మూలంగా ఉచ్చస్థానంలోకి వెళ్ళడము, గురువు యాజ్ ఇట్ ఈస్గా తన ఫలితాలు తను ఇవ్వడమే కాకుండా శని, రాహు, కుజం ముగ్గురు ఫలితాలు కూడా ఇస్తున్నాడు అక్కడ. కాబట్టి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. అది నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ముందుగా మేషరాశి గురించి తీసుకున్నట్లయితే ఏ రాశి నుంచి అయినా అది వీక్షించేటువంటి స్థానాలను ఎక్కువగా శుభపరుస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే 4లోకి వెళ్తున్నందుకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఉద్యోగంలో అభివృద్ధి రావడము, విదేశాలకు వెళ్ళడానికి ఛాన్సెస్ బాగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ వెళ్ళినట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైనా గతంలో ఏర్పడినటువంటి డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. కాకపోతే వీళ్ళు ఈ గురువు మారడం వల్ల ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రాపర్టీ చూసుకోకుండా కొనుక్కోవడం వల్ల డిస్ప్యూట్స్ ప్రాపర్టీ కొనుక్కోవడం జరుగుతుంది. అంటే డిస్ప్యూట్స్ ప్రాపర్టీకి డబ్బులు ఇవ్వడం, తద్వారా మనీ స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి వివాహ యోగం అనేటువంటిది కలగనుంది. అదేవిధంగా కాస్త బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం వీళ్ళు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనేవి జరిగే విషయాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నవంబర్ వరకు ఉంటుంది. మరలా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మళ్ళీ వక్రించి గురువు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇస్తుంది ఆ ప్రభావం. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కొంచెం సింహంలోకి వెళ్ళిపోతాడండి గురువు. మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పుడు మళ్ళీ ఎన్ని మాసాల పాటు అక్కడ ఒక 5 నెలలు ఉంటాడు. మళ్ళీ మే వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఈ విషయాల్లో అయితే దాదాపు మనం నెక్స్ట్ ఉగాది దాకా జాగ్రత్తగానే ఉంటాం. అవునండి, అవును. ఓకే గురుగారు. అట్లాగే మిథునం వారికి కనుక చూసుకుంటే ధనస్థానంలోకి వస్తున్నాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది, అప్పులు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రీసెర్చెస్ మూలంగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళు కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే సంతాన యోగము, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము, వివాహ యోగము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి రావడం, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఆ యొక్క విషయాల్లో కాస్త మూమెంట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం సింహంలో కేతు సంచారం జరుగుతూ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అయితే గురువు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో విదేశీ అవకాశాలు వస్తాయి. మరియు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ప్రాపర్టీ మీద ఏదైనా గృహం కట్టుకుందాం అనుకుంటే లోన్ లభించడము, ఇటువంటివన్నీ కొంచెం వీళ్ళకి అష్టమ శని ప్రభావం కూడా గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది చెప్పాలంటే. ఇక కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొన్ని లావాదేవీలు ముందుకు కదలడము, కొంత క్రియేటివ్ రిలేటెడ్ వర్క్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడము, అదేవిధంగా కొంత గతంలో ఎవరినైతే ఇష్టపడ్డారో ఫలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాము, ఒక లవ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అటువంటి మ్యారేజెస్ జరగడానికి గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే 7వ స్థానం మీద ఉండేటువంటి శని మీద పడుతుందో అక్కడ మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఎక్కువగా బిజినెస్లో ఏదో మనకి ఈజీగా మనీ వస్తుందని, ఇంత పెడితే అంత లాభం వస్తుందని జోలికి వెళ్ళకూడదు కన్యవారు. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు ఎప్పుడైతే దశమంలోకి వస్తుంటాడో ఉద్యోగ మార్పుల వల్ల ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అదే గురువు దశమ స్థానంలో ఉంటూ ధనస్థానాన్ని, ఆరోభావాన్ని చూస్తున్నాడు. కాబట్టి ధనాభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ తులలో ఉండేటువంటి తులా లగ్నం వారు, తులారాశి వారికి 6వ స్థానంలో శని మంచివాడు, ఉద్యోగ సంబంధించిన అవకాశాలు పెంచుతాడు. కాకపోతే నిత్యకర్మల్లో ఏవైతే కొన్ని లేట్ అవుతున్నాయి కాస్త ముందుకు కదలడానికి కూడా గురువు యొక్క దృష్టి అనేటువంటి తోడ్పడుతుంది. తద్వారా వీళ్ళకి ఫైనాన్షియల్గాను మరియు కుటుంబ పరంగాను వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి డైరెక్ట్గా గురుబలం పెరుగుతుంది. వీళ్ళకి అంటే రాశి మీద గురుబలం అంటే ఇంతకాలము అయ్యో నేనేం చేయలేనేమో, నాకేది సహకరించట్లేదు, నాకేమి కలిసి రావట్లేదు అనుకునేది కాస్త గురుబలం పెరిగినందుకు ఆ యొక్క విషయాలన్నీ కూడా కాస్త తెలియని ఒక ఆత్మస్థైర్యం అనేటువంటిది, మనోధైర్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం కోసం గతంలో చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కొంచెం గురుబలం రావడం వల్ల ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సర్వసాధారణంగా వీళ్ళకి 5వ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని ఉన్నందుకు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా నిర్ణయాల విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ పోతాయి చెప్పాలంటే గురువు యొక్క దృష్టి పడ్డందుకు. అది
ఓకే గురుగారు. నెక్స్ట్ ఇక ధనుసు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనస్సు వారికి కూడా సప్తమంలో ఉండే గురువు అష్టమంలోకి వచ్చేసాడు కాబట్టి ధనభావాన్ని చూస్తాడు, 12వ భావాన్ని చూస్తాడు కాబట్టి విదేశీ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ చతుర్థ భావంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో వీళ్ళకి గతంలో పలానా గృహం ప్రారంభించి డబ్బులు లేక ఆగిపోవడం కానీ, లేకపోతే పలానా కోర్స్ చేద్దాం అనుకుని చేయలేకపోవడం, ఏదో బ్యాక్లాగ్స్ రావడము, లేదా తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలో పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ధనస్సు వారికి ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడిందో శని మీద దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన పనులన్నీ కాస్త ముందుకు కదులుతాయి. మంచి విషయమే కదా గురుగారు. ఇక మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి కూడా 6వ భావంలో ఉండేటువంటి గురువు సప్తమంలోకి వస్తున్నారు. అంటే ఆ గతంలో కొన్ని గురువులతో ఏర్పడినటువంటి కొంత మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, గొడవలన్నీ కొంచెం తగ్గుతాయి. ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వస్తాడో గురువు రాశిని ఎప్పుడైతే వీక్షిస్తాడో, ఇక్కడ ఏంటంటే రాశిని వీక్షించినప్పుడు కొంచెం తెలియని ఇక్కడ కూడా కొంత బిజినెస్ డెవలప్మెంట్స్ రావడము, వీళ్ళ లైఫ్లో కొంత డెవలప్మెంట్ అనేది చూస్తారు వీళ్ళు ఇక్కడ. అది కాకపోతే సప్తమంలో ఉండే గురువు తను శని రాహు కుజ ప్రభావాలతో ఉన్నాడు కాబట్టి వివాహ జీవిత సంబంధించిన విషయాలు, ఒక పార్ట్నర్ని ఎంపిక చేసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్థానంలో శని ఉన్నాడు, ఎల్నాడు శని నడుస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి శని మీద పడిందో ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. కుంభం వారికి ఎల్నాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల ఈ గురువు మార్పు వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్నాడు శని ఎవరెవరికైతే నడుస్తుందో, ఇప్పుడు మనకి కుంభం వారికి నడుస్తుంది, మీనం వారికి, మేషం వారికి ఎల్నాడు శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అష్టమ శని సింహం వారికి తగ్గుతుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ధనస్సు వారికి తగ్గుతుంది అనమాట. సో వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్స్ అనేవి పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి, లోన్స్ కూడా లభిస్తాయి వీరికి. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే ఎల్నాడు శని రాశిలోనే సంచరిస్తుంది కాబట్టి గతంలో ఏవైతే మొత్తం ఆగిపోయి స్లో డౌన్ అయినటువంటివన్నీ ఇప్పుడు కొంచెం మూమెంట్ అనేటువంటిది వస్తుంది వీరికి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కలిసి రావడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి కొంతమందికి స్టైఫండ్స్ అవి అందడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అదేవిధంగా సంతాన యోగం కూడా కలుగుతుంది పంచమంలో గురువు ఉన్నందుకు. అయితే ఇక్కడ గురువు సింగిల్గా ఉండడం వేరు, గురువు కుజుడి చేత చూడబడుతూ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉండడం వేరు. దీనివల్ల ఏంటంటే ఎవరికైనా సరే ఇక్కడ నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమి కలగకుండా ఉండాలి అంటే నవగ్రహాలలో రాహువు శని కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. కాస్త గోవులకి బెల్లము క్యారెట్స్ తినిపించడము, చండీ వినడం కానీ చండీ పారాయణం చేయడం కానీ చేస్తూ ఉండాలి. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎండలు విపరీతంగా వస్తాయి, వర్షాలు, జల ప్రళయాలు, అసలు కొన్ని కోర్టుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు అయితే అసలు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు ఇస్తుంది అంటే జూన్ 2 దాకా అక్కర్లే, ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఇలాంటివి జరుగుతాయి. జూన్ 2కి ముందు ఒక వారం ముందు నుంచి జరుగుతుంటాయి ఇవన్నీ. అంటే ఇలాంటి నిర్ణయాలు ఇస్తుంది ఏంటి అని ఒక వ్యతిరేకత. అంటే అసలు అన్ని వింతలే జరుగుతాయండి. ఈ గురువు అతిచారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి అసలు కోర్టు ఎట్లా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ కొన్ని ఇబ్బందులు రావడం, కొన్ని ఉద్యమాలు రావడం, గురువు కళ ఇందులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జల సంబంధంగా జలాశయాల్లో తెలియని కొన్ని సుడిగుండాలు అనుకోండి ఇట్లాంటివి రావడం. అదేవిధంగా మీరు మెయిన్గా గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. సో వాహనం మీద వెళ్ళేటువంటి వారు స్లోగా వెళ్ళాలి. వాళ్ళ జన్మజాతకాల్లో 4-8 కాంబినేషన్ ఉంది లగ్నం నుంచి. గురువు కర్కాటక రాశిలో సంచరించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేదు దీనికి పరిష్కారం, చాలా సింపుల్. వారి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరడం చాలా చాలా ఉత్తమం. ఇవి కనుక పాటించినట్లయితే చాలా బాగుంటుంది. కాస్త అభిషేకాలు చేసుకుని ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. నీటి ప్రాంతాల దగ్గర జీవించే వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, నీళ్ళల్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఈ పుష్కరాలు అవుతున్నాయి నెక్స్ట్, ఇప్పుడు పుష్కరాలకి వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే గురు సంచారం వల్ల దాదాపు గురుగారు చెప్పినట్లు అయితే అన్ని రాసుల వారికి కొంచెం శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి కదా. గురువు సహజంగా శుభగ్రహం కదండి. సో శుభ ఫలితాలు ఇస్తూ గురువు యొక్క ఎనర్జీ పాడైంది కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ గురుగారు చెప్పినట్లు తప్పకుండా అలాంటి పరిహారాలు అయితే చేసుకుంటూ రండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.